పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల మొదలైన పరస్పర దాడులు మరింతగా ముదిరాయి. హార్ముజ్ జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తోందంటూ మరో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా వెంటనే ఇరాన్పై విరుచుకుపడింది. ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైకి డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. అంతేకాదు హార్ముజ్ జలసంధిని తిరిగి మూసేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఇరాన్ దాడి చేసిన వాణిజ్య నౌకలో 11 మంది భారతీయులుండగా అందులో 10 మందిని రక్షించారు. మరొకరు గల్లంతయ్యారు. అమెరికాతో ఇటీవలి అవగాహన ఒప్పందం తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరిచినా తమకు సమాచారం ఇచ్చి టోల్ చెల్లించిన నౌకలను మాత్రమే అది తాము నిర్దేశించిన మార్గం మీదుగా ప్రయాణించేందుకు అనుమతిస్తోంది. ఆ మార్గం ఇరాన్ తీరానికి దగ్గరగా ఉంది. మరోవైపు ఒమన్ తీరానికి సమీపంలోని మరో మార్గం నుంచి ప్రయాణించేలా కంటైనర్ నౌకలు, చమురు ట్యాంకర్లకు అమెరికా సూచనలు చేస్తుంది. అలా నౌకలు ప్రయాణిస్తే హార్ముజ్పై తమ పట్టు సడలిపోతుందని భావిస్తున్న ఇరాన్ వాటిపై దాడులు చేస్తోంది. ఇలా గత వారం రోజుల్లోనే 10 వరకు నౌకలపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి దెబ్బతీసింది. దీన్ని తప్పుపడుతూ ఇరాన్పై వైమానిక దాడులు చేస్తోంది. తాజాగా నిన్న తెల్లవారుజామున ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న జిఎఫ్ఎస్ గెలాక్సీ కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి చేసింది. తమ సూచనలను పెడచెవిన పెట్టి తాము సూచించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో పలు నౌకలు ప్రయాణిస్తున్నాయని, అందులో ఒకదానిపై హెచ్చరిక దాడి చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వెల్లడించింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నామని ప్రకటించింది. దీనిపై మళ్లీ ప్రకటన చేసే వరకు మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే హార్ముజ్ తెరిచే ఉందని, నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. పై మండిపడిన అమెరికా దాడులు మొదలుపెట్టింది. హార్ముజ్ సమీపంలోని ఇరాన్ దక్షిణ తీర ప్రాంత నగరాలు బందర్ మహషర్, బందర్ అబ్బాస్, హెండిజాన్, బుషెర్, అసల్యుయే, కంగాన్, జాస్లతో పాటుగా రాజధాని టెహ్రాన్ పైన బాంబులు, క్షిపణులు వేసింది. ఇక మొత్తం 140 లక్ష్యాలపై దాడులు చేశామని, క్షిపణి, డ్రోన్ లాంచర్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు, సమాచార, నిఘా వ్యవస్థలను ధ్వంసం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హార్ముజ్లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసే సామర్థ్యాన్ని దెబ్బతీసినట్టు తెలిపింది. ఇక ఇరాన్ తప్పుడు మార్గాన్ని ఎంచుకుందని, దీనికి తగిన మూల్యం చెల్లిస్తుందని అమెరికా రక్షణ మంత్రి హెచ్చరించారు.